ఇలా మాత్రం చలి చంపుతుంది, చల్లగా గాలుతుంది, హెడేక్ కూడా స్టార్ట్ అవుతుంది. అందుకే క్యాప్ అనేది యూజ్ చేసేదానికి గాలి అనేది చల్లగా వస్తుంది కదా, చెవులలోకి పోయి మొత్తం హెడేక్ స్టార్ట్ అవుతుంది. అదే మెయిన్ డేంజర్ ఇక్కడ. అట్లా అయిందంటే లాస్ట్ అంత నాశనం అవుతుంది. వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసిన రోడ్డు ఎత్తు ఇక్కడ మళ్ళీ బిజీ అవుతుంది రోడ్డు. వర్షాలు పడేటప్పుడే స్టార్ట్ చేసాం. అంతకుముందు కూడా వర్క్ జరిగింది, వెళ్ళేటప్పుడు రోడ్ అంతా మళ్ళా ప్యాచింగ్ గాలి దారుణంగా కూడా వస్తుంది. పోలీసులు ఇంత దారుణంగా ఎవరి దాకా లేదు, సల్లగా ఉంది అని గాలి వచ్చింది అనేది ఇప్పుడైతే ఇంకా సల్లగా. ఇప్పుడే కంకర వస్తుండ, అది సిమెంట్ బంద్ చేయరా బాబు, మొత్తం మమ్మీ మీద ఆడుతుంది. గాలి వస్తుంది, గాలి వచ్చినప్పుడు వాళ్ళు వర్క్ ఎత్తుకోరు. చక్కగా అయిపోయింది, ఆపేయరా బాబు, ఆపేసి బయటల మీద మొత్తం పడుతుంది కదా. చక్కగా కంప్లైంట్ ఇచ్చిందంటే కలాస్ కాల పని, అందుకే ఆపేసి గాలి వస్తుంది. వాడు సిమెంట్ లారీలో వస్తుండు, ఆ సైడ్కి అంతా పడుతుంది. చక్కగా పని చేయమని పని చేసిన మన దగ్గర చేయాలి కదా, కొంచెం కాబట్టి కలాస్. అనుకున్నా చలి స్టార్ట్ కాలేదు అనుకున్నా, కానీ చలి స్టార్ట్ అయ్యింది. సుక్కలు అనిపిస్తాయి ఇప్పటి నుంచి. వేసుకున్నా అయిపోయింది అంటే అంతగానం లేదు, ఓన్లీ గాలి వస్తుంది కదా అనుకున్నా. ఈ సైడ్ మాత్రం దారుణంగా ఉంది, అంత ఓపెన్ స్పేస్ కదా. కొంచెం అటు అయితే కొంచెం బంగ్లాలు అవి ఉండేసరికి కొంచెం అంతే అనిపించాలి. ఇటు వచ్చినాక కొంచెం ఇటు వచ్చేసరికి చల్లగా వస్తుంది. యాక్చువల్లీ ఇది ఎప్పుడో రావాల్సింది, కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. వర్షాలు కొంచెం హెవీగా పడలే, అంతకుముందు అయితే దారుణంగా పడ్డాయి. 3-4 రోజులు హెవీగా పడ్డాయి. అప్పుడు పడే అంటే అసలుకి చచ్చిపోయినా. కానీ ఇలా స్టార్ట్ అయింది, ఇంకా లాస్ట్ దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మీడియం మార్నింగ్ ఇప్పుడు ఈ 10 వరకు కొంచెం ఉంటుంది, కానీ 7కి ఆ టైంకి మళ్ళీ ఈవినింగ్ టైంలల్లో దారుణంగా ఉంటుంది చలి. నైట్ ఉంటుంది కానీ అంత ఎక్స్ట్రీమ్ ఏమి ఉండదు. ఇప్పుడు అంత ఎక్స్ట్రీమ్ ఏమనిపించదు, కానీ పొద్దుగాల సాయంత్రం దారుణంగా ఉంటుంది.